మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అరుగాలం శ్రమించి స్వేదం చిందించే అన్నదాతలకైతే అనునిత్యం సమస్యలు తప్పడం లేదు. ఒకవైపు ప్రకృతి ప్రకోపం, మరోవైపు అధికారులు పాలకుల ఉదాసీనత నిర్లక్ష్యం వెరసి రైతన్నలు అయితే అనునిత్యం కష్టాల పాలవుతున్న పరిస్థితి. ప్రస్తుతం నేను కొడుమూరు నియోజకవర్గం కర్నూలు మండలం ఉల్చాల గ్రామంలో ఉన్నారు. ఈ గ్రామంలో రైతులు తమకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను ఆ గ్రామంలోకి వెళ్ళి ముందుగా అన్నదాతలతో మాట్లాడి వారికి కలిగిన అన్యాయం ఏంటో, వారికి జరిగిన అన్యాయం ఏంటో ముందుగా నేను తెలుసుకుని సుమన్ టీవీ ప్రేక్షకుల గురించి ప్రయత్నం చేశాను. మీరు నాకు రండి. మీ పేరు? సార్, ఎన్ని ఎకరాల్లో మీరు ఉల్లి పంట సాగు చేశారు? 3.5 చేసినాను సార్. ఎంత పెట్టుబడి పెట్టారండి? నాకు 3 లక్షలు వచ్చింది సార్. మరి ఇప్పుడు మీకు పంట నష్టపరిహారం రాలేదా? రాలేదు సార్. ఎందుకండి, ఎందుకు రాలేదు? ఇదే సార్, వాళ్ళు తలార్లు పత్తని రాపించినారు, మేడం పత్తని రాపించినారు. నేను చేను చూసి రాయాలని నేను చెప్తున్నా సార్. చేను చూసి రాయండి, లేకుంటే నాకు వద్దు. ఉల్లి పంట వేసింటేనే నాకు డబ్బులు, ఉల్లిగడ్డ వేసింటే వద్దు అని నేను అడుగుతున్నా సార్. ఉల్లిగడ్డ వేసినట్టు పక్కన రాసినారు, పెద్ద మీ పేరు? సార్, మీరు ఎన్ని ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశారు? ఎకర వేసినాను సార్. ఎకరికి మేము రోడ్డుకున్నా వాళ్ళేవు సార్. నాకు అందరూ ఎక్కడికి వేసిన తల్లారు సార్. రాయకుండా రాసిన 4 మాటలు కాగాలు ఇచ్చి వచ్చినాను. ఇవి వాళ్ళకి చెప్తా కూడా మీటింగ్ కూడా ఇచ్చినాను. వాళ్ళ కాడ వేసలేరు సార్. ఇది జరిగింది సార్. ఇది మోసాలు తల్లారులు వాళ్ళు. ఇది సార్ మెయిన్ రోడ్డుకే మళ్ళీ దాని తిరిగి చూస్తారు రోడ్డు పడితేనే వాళ్ళు. అంటే మెయిన్ రోడ్డుకు మీ పొలం ఉన్నప్పటికీ కూడా మీది పంట నష్టపరిహారం రాలేదంటారు? సార్ ఉల్లడది మళ్ళీ ఎప్పుడు తిరిగి ఆడుకుంటుంటారు వాళ్ళు. చేసలేరు సార్. ఇది అంటే ఎందుకు ఈ విధంగా జరిగింది? మళ్ళీ అందరు గర్ణ పడిన లోపల వాళ్ళకే పడినాయి. నాకు వాళ్ళు లేవు సార్. ఇది మళ్ళీ 4 మాటలు కాదాలు ఇచ్చి వచ్చినాను. ఇవి నీరు రాసి రోడ్డు మేరకు మీ పొలం ఉన్నప్పటికీ కూడాను మీ పొలం దాటుకొని లోపలికి ఉన్న పొలాలకు పంట నష్టపరిహారం అందించారంటారు? అందించినారు. మాకు వాళ్ళు లేవు సార్. లోపల వాళ్ళకే పడినాయి. నాకు రోడ్డుకునేదే వాళ్ళు లేవు. ఎందుకు ఇలా జరిగింది అనుకుంటున్నారు? అది ఏం మోసాలు చేసినారు సార్. ఇదంతా వాళ్ళు తల్లారులో అదే వాళ్ళు చేసినారు. మీ పేరండి? సార్. మీరు ఎన్ని ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశారు? 4 ఎకరాలు వేసినాం సార్. మీకు నష్టపరిహారం రాలేదా? రాలేదు సార్. వాళ్ళ సత్యవాలయంలో 2-3 మాటలు చచ్చినప్పుడు సార్ అసలు ఎక్కించలేరు సార్. తలారులు సత్యవాలయం వాళ్ళని చూసి ఏం చూసి రానంటే కూడా రాకున్నారు సార్. మీరు తలారిని అడగలేదా? అడిగినాం సార్. అడిగితే కూడా ఎక్కించినామన్నారు. ఎక్కించలేరు సార్. ఆన్లైన్ అన్నీ ఉన్నాయి సార్. నాకు అన్నీ ఉంటే కూడా ఎక్కించలేరు సార్. నా పక్కన గర్రను ఎక్కించి అందరికి నాకు ఒక్కరికి ఎక్కించలేరు సార్. ఇప్పుడు మీరు 4 ఎకరాలు ఉల్లి పంట సాగు చేసిన నేపథ్యంలో దాదాపు 80,000 రూపాయలు పంట నష్టపరిహారం మీకు అందలేదంటారు? సార్ అసలు వచ్చలేవు సార్. గర్ర నా పక్కన అందరికి వచ్చినాయి సార్. నాకు అసలు వేసలేరు సార్, రాసలేరు సార్ దాన్ని. నా పేరు లక్ష్మణ సార్. ఉల్చాల గ్రామమే. నేను 6 ఎకరాలు ఉల్లిగడ్డ చేసినాను సార్. 6 ఎకరాలకి అంటే 2 డీసు గుత్తగా చేసిన. పన్నాయి సార్. 1,20,000 పన్నాయి. పడితే పడేంత వరకు నువ్వు నష్టపోయినావు, నువ్వు ఎంత వచ్చినా నాకు 1 రూపాయి అవసరం లేదు, నువ్వే తీసుకుందావు అని చెప్పుకుంటూ వచ్చినా సార్. డబ్బులు పడినా మస్తు రోజే నేను సినానా ఇట్లా సొసైటీ బ్యాంకులో పన్నాయి. మళ్ళీ తీసుకొస్తాను దాచినానని పోతే ఇంటికాడికి నీకెంటికి సరే నేను డబ్బులు నీకు ఇస్తాను చెప్పినానా, 1 రూపాయి నువ్వు ఎవరు చెప్తావో చెప్పుకుని పోని ఇట్లా అనడం జరుగుతుంది సార్. మమ్మల్ని ప్రభుత్వం కానీ ఇట్లా మీరు మీడియా వాళ్ళు కానీ అంతా మమ్మల్ని కొంచెం దయ చూడాలని మేము కోరుకుంటున్నాం సార్. చాలా గ్రామ రైతు నారాయణ మనతో ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నారాయణ గారు చెప్పండి, అసలు మీకు జరిగిన అన్యాయం ఏంటి? మాకు ఉల్లిగడ్డ 3,50,000 సెంట్లు వేసినాం సార్. అక్కడ తెలిసిన వాళ్ళేమో ఎకరికి 20,000 అని చెప్పి వేసినారు. మేము క్రాప్ బుకింగ్ చేయించినాము. క్రాప్ బుకింగ్లో కూడా ఉంది. తర్వాత ఇక 20 సెంట్లకు మాత్రమే డబ్బులు పడినాయి. మిగతా డబ్బులు కడిగితే మాకు తెలియదు అని అగ్రికల్చర్ చేతులు ఎత్తేస్తున్నారు. మేము దాని వలన కలెక్టర్ గారిని మేడం గారు కలవడం జరిగింది. వాళ్ళతో ఈ అగ్రికల్చర్ వాళ్ళని ఎంక్వైరీ చేద్దామని చెప్పినారు సార్. మాకు ఎటువంటి డబ్బులు అయితే పడలేదు సార్. మా వాళ్ళు చేనులకి పొలాల్లో అది పంట నమోదు చేసుకునేటప్పుడు చేనులకు వచ్చి తిరిగి చూసలేరు సార్. వాళ్ళు ఆఫీస్లో ఉండి మాత్రమే చేసినారు సార్. అందువలన మాకు ఎటువంటి డబ్బులు పడలేదు సార్. బాధిత మహిళా రైతు శుక్లమ్మ ప్రస్తుతం మనతో ఉన్నారు. తనతో మాట్లాడి తనకు జరిగిన అన్యాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ శుక్లమ్మ గారు, మీకు జరిగిన అన్యాయం ఏంటమ్మా అసలు? సార్ నమస్తే సార్. చాలా న్యాయం జరిగింది సార్. పక్కల చేనులు రాసినారు. ఉల్లిగడ్డ 2 ఎకరాలు, నా బిడ్డ ఎకరా, నేను ఎకరా. మా అమ్మలకి 6 ఎకరాలకు 20 సెంట్లు తక్కువ ఉంటే దాంట్లో పత్తింత పెట్టినాము. ఇన్సూరెన్స్ కట్టని అనింది అమ్మ.
రామాదేవి మేడం ఇంత రిసి కట్టంటే పత్తికి ఇంత రిసి కట్టలే ఉల్లిగడ్డకి 100 రూపాయలు కట్టి అన్ని ఆధారాలు ఇచ్చిపోయినాను 3 నెలల ముందర ఇచ్చిపోయిన రాష్ట్ర ముస్లిమ్మ అని రాయకుండా వద్ద పెట్టుకొని మీరు రాపించలేరని ఇప్పుడు అందరికి మా చేనుల పక్కనే పడినాయి డబ్బులు నాకు వాళ్ళేవు సార్ నా బిడ్డకి నాకు వాళ్ళేవు అక్కడ మళ్ళీ ఇక్కడ బండి వెంకటేశ్వర అనే ఆయనకి వాళ్ళేవు ఆయనకి ఎర్రముత్తలు ఆయన వాళ్ళకి వాళ్ళే 3 వాళ్ళేవు మాకు మా చేను పక్కల 3 పడినాయి సార్ మరి ఆయమలు తలార్లు ఇంకోరికి పోయినారు పత్తి కాడికి రాసుకొని వచ్చినారు నీ కొడుకులు రాపించినారు అంటారు నేనైతే ఉల్లిగడ్డ కాయమకి 3 మాటలు ఇచ్చిపోయినాను అప్లికేషన్లు లోకేష్ కాడికి పోయి 100 రూపాయలు పెట్టి అప్లికేషన్ తెచ్చుకోమన్నాడు ఎవరికి లింక్ చేయాలంటే నేను నా చిన్న కొడుకు లింక్ చేయండి అమ్మన్నాను 3 నెలల ముందర అన్ని ఆధారాలు ఇచ్చిపోయినాను మొన్న మీటింగ్లో కాటికి వచ్చిపోయినాను సౌడమ్మ గేర్ కాటికి వీటికి వచ్చి మీటింగ్లు వినిపోయినాను సార్ అన్ని చేసినా నాకు ఇచ్చలేవు మీరు రాపించినది పత్తికే రాసినారని అది రాయకుండా వచ్చినారు సార్ ఉల్లిగడ్డకి నాకు నా బిడ్డకి నేను చాలా బీదదాన్ని నా మగనికి 2 బెందాలు నేను కాళ్ళ నొప్పులు వచ్చి కూసుకొని లేలేను సార్ మరి నా పరిస్థితి ఏదామన్నా తినుకుంటుందామంటే అవి లేపించలే ఏం లేదు సార్ నాకు మరి ఏంటో మా అమ్మ రాసిచ్చిన ఎకరా 20 ఏళ్ళ అవుతుంది వస్తున్న ఇంతవరకు నష్టపరిహారం వచ్చింది ఇప్పుడు రాయకుండా చేసినారు సార్ వాళ్ళు ఇంకోరు చేనుల మీద వాళ్ళే తిరిగినారు రాసినాంలే అన్నారు నీ కొడుకులు పత్తికి రాసినారంటే వాళ్ళు 3 నాకు నా తల్లిదండ్రి 4 అల్లుళ్ళు అయితే గుత్తకేసుకుంటున్నారు సార్ నా కొడుకులు అది పత్తి వేసినది పత్తి రాసుకున్నారు ఉల్లిగడ్డ రాసలేరు పైకి వచ్చి మళ్ళీ పక్కన రాసుకునే వచ్చినారు మా తలారులు కావచ్చు లేకపోతే వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు మీ పొలం దగ్గరికి వచ్చారు అసలు వచ్చినారు రాసుకొని పోయినారు లేదో సార్ రాసుకొని లేరు మా లీస్టే వచ్చలేదు సార్ నాది మా 3 లీస్ట్కి నా పేరే వచ్చలేదు సార్ దిమాం తిరుగుతుంటే మేము ఏం చేస్తామమ్మా మీరు రాపించలేరంటే నేను ఆధారాల్లో నేను రాసుకుంటే ముస్లిం అనింది ఈ చేనుల మీద పోయి ఇంకోరికి పోయి ఎలాగా రాసిన అమ్మమ్మ నాకు నా పేరు వచ్చిందో లేదో సూత్రమ్మ అంటే అది పని చేస్తుండలేదు ముస్లిం అని చెప్పింది నెల ముందర అన్నీ చెప్పినాన్ని ఇప్పుడు నీ పేరే వచ్చలేదు అంటుంది సార్ నీకు నమస్తే సార్ మరి నాకు ఏదో తెలియజేనా మీకు కూడా రాలేదమ్మా పట్టు నష్టపరిహారం అదే చేను పక్కలే ఎందుకు రాలేదు మీకు రాసుకోలేరో తెలియదు నేను ఉల్లిగడ్డ 2 ఎకరాలు పెట్టినాము సొంతం పట్టేనా ఎంత పెట్టుబడి పెట్టినామా లక్షలు పెట్టినాను సార్ సచివాలయం వీళ్ళు ఏమంటున్నారు మా అధికారులు ఏమంటున్నారు మీకు పేర్లు లేవు మేము వచ్చి లేవు మీరు రాపించుకునేరు అంటున్నారు వాళ్ళు అన్ని ఆధారాలు ఇచ్చినారు మొన్న అన్ని వచ్చినాయి మా అందరికి వచ్చింది నాకు ఇప్పుడు కొంతమంది ఫీల్డ్కి వెళ్ళినప్పుడు తలారీలు మా పక్కన సర్వే నెంబర్లో ఈ పంట వేసినారని తలారీలు కరెక్ట్గా చెప్పాలి ఆ సర్వే నెంబరు చెప్పినప్పుడు మేము ఆ పంట బుక్ చేస్తాము అదే సార్ కొన్ని ఏమంటే సర్వర్ ఇష్యూ ఇలా భూములు అలాంటివి ఉండేటివి మేము ఆన్లైన్లో రావు మాకు చేయడానికి అట్లా ఏమన్నా మిస్ అయిన వాళ్ళు ఉంటారు సార్ వీళ్ళు ఇప్పుడు మీ గ్రామంలో తలారులు కూడా లేదు నా సర్వే నెంబర్లో అయితే తలారీలు అసలు చాలాసార్లు కూడా మీకు అవన్నీ సంబంధించిన పత్రాలన్నీ కూడా ఇచ్చినప్పటికీ కూడా మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించి కేవలం మీ నిర్లక్ష్యం వల్లనే ఈ పంట నష్ట పరిహారం రాకుండా పోయిందని రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై మీరేమంటారు? సార్ క్రాప్ బుకింగ్ యాప్ వచ్చేసి ప్రతిదీ ఫీల్డ్కి పోతేనే ఓపెన్ అవుతుంది సార్. ఇంకొకటి సార్ మేము దండో రేపించి వీళ్ళు జిరాక్స్లు ఇచ్చినారు కరెక్టే, కానీ వీళ్ళు ప్రతి ఒక్కరు ఫీల్డ్ ఉంటే మనకి ఏ విషయం అంటే ఇప్పుడు ఒకే చైన్ ఉందనుకోండి సార్, ఒక 5 ఎకరాలు బిట్టు ఉంటే దాంట్లో 4 రైతులు ఉంటారు. 4 రైతుల్లో ఇప్పుడు తలారు కూడా మాతో పాటు వస్తారు సార్. వాళ్ళు ఇదే సర్వే నెంబర్ పక్క ఇతంది అని వాళ్ళు చెప్పలేరు, జస్ట్ మమ్మల్ని సర్వే నెంబర్ దగ్గర తీసుకొని వెళ్తారు. అదే ఫార్మర్స్ వస్తే 5 ఎకరాల బిట్టులో నాది 2 ఎకరాలు, పలాన్ వాళ్ళది 2 ఎకరాలు, పలాన్ వాళ్ళది 1 ఎకరా అని వాళ్ళు చెప్తేనే మాకు తెలుస్తుంది. మేము దండో రేపిస్తాము, ప్రతిదీ కూడా గ్రూప్లో మేము మెన్షన్ చేస్తాము, ఈరోజు ఈ సర్వే క్రాప్ బుకింగ్కి వెళ్తున్నాము అని చెప్పి చెప్తాము. రైతులేమో రారు, మాకు జిరాక్స్లు ఇస్తున్నారు, కానీ మాకు అక్కడ ఫీల్డ్ పోతేనే మాకు యాప్ ఓపెన్ అవుతుంది, మేము ఆడ లొకేషన్లో ఉంటేనే యాప్ ఓపెన్ అవుతుంది. అంతకుమించి మన సొంతంగా ఏం చేయడానికి అయితే రాదు సార్. ఫీల్డ్ విజిట్ చేయకపోతే ఇప్పుడు వీళ్ళు అంటున్నారా సార్, పడిన వాళ్ళు కూడా అన్నారు, వాళ్ళని కూడా అడిగి చెప్పండి, మేము అసలు ఫీల్డ్కే పోలేదని వాళ్ళకి చెప్పమన్నారు సార్. ఎందుకంటే ఇప్పుడు 800 మంది ఉన్నారు, 800 మందిలో అందరికీ బెనిఫిట్ అయినారు సార్. మేము ఇంకా ఉల్లిగడ్డ కూడా క్రాప్ బుక్ ఇంకా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా రండి అని చెప్పేసి కూడా ఈజీగా 3 సార్లు దండో రేపించినాము, గ్రూప్లో కూడా మెన్షన్ చేసినాం సార్. అది సార్ ఇంకొకటి ఖచ్చితంగా అయితే ఇది యాప్ అయితే మాకు తలాలు చూపిస్తేనే
మేము ఓపెన్ పత్తి చేయగలుగుతాం. పంట కూడా పంట నష్ట పరిహారం పడింది అంటున్నారు. లేదు సార్, ప్రతి పంటకి పడదు సార్. పత్తికి అయితే లేదు సార్. మనకేమంటే ఆనియన్కి ఏం రాలేదు కాబట్టి గిట్టుబాటు ధర రాలేదు. అసలు ఆనియన్ వర్షాలు ఎక్కువ పడడం వల్ల పంట రాలేదు కదా సార్. సో దానివల్ల మనకి ఆనియన్కి ఇచ్చినాం సార్. ఇంకొకటి సార్, వర్షాలు కూడా ఎక్కువ కంటిన్యూగా పడడం వల్ల వీళ్ళు మాకు తలార్లు రావాలి, ప్లస్ వీళ్ళు కూడా రైతులు ఉంటే మనం క్రాప్ బుకింగ్ చేయగలుగుతాం సార్. సో దానివల్ల దళారుల స్వార్థం, వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే తమకు తీరని అన్యాయం జరిగిందని ఉల్చాల గ్రామ రైతన్నలు వాపోతున్నారు. అయితే అధికారులు మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఇందులో తమ తప్పు ఏమాత్రం లేదని, తాము టామ్ సైతం వేయించామని, సభలు సమావేశాలు సైతం రైతన్నలను ఆహ్వానించి ఈ విషయంపై అవగాహన కల్పించామని వారు చెబుతున్నారు. అంతేకాకుండా కొన్ని ఆన్లైన్లో ఈ సర్వే నెంబర్లు కొన్ని ఎక్కకపోవడం, ఆధార్ కార్డుల పేర్లలో తప్పులు ఉండడం, ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్తోనే ఈ దుస్థితి నెలకొందని వారు సింపుల్గా చెబుతూ చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా.